అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి తొలగించి మదనపల్లిని కేంద్రంగా ప్రకటించిన కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాయచోటిలో భారీ స్థాయిలో ప్రజా నిరసన వ్యక్తమైంది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాయచోటి ప్రాంత ప్రజలు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి శాంతియుత ర్యాలీ నిర్వహించారు. రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు సాగిన ఈ భారీ ర్యాలీలో మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దు, రాయచోటికి న్యాయం చేయాలంటూ నినాదాలు మారుబ్రోగాయి. రాయచోటి జిల్లా కేంద్రాన్ని కాపాడాలనే డిమాండ్తో పట్టణం మొత్తం నిరసనలతో దద్దరిల్లింది. ఈ సందర్భంగా గడికోటి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలోని అత్యంత వెనకబడిన ప్రాంతమైన రాయచోటిని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా కేంద్రంగా ప్రకటించారని గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి ముందస్తు నోటిఫికేషన్ లేకుండా, ప్రజాభిప్రాయం సేకరించకుండా జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. గతంలో జిల్లా కేంద్రం తొలగిస్తే రాజీనామా చేస్తానని, మీసం తీసుకుంటారని ప్రకటించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాయచోటి జిల్లా కేంద్రం తొలగిపోయిన నేపథ్యంలో మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి ప్రజల ముందుకు రావాలని డిమాండ్ చేశారు. తాను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని గుర్తు చేసిన శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు జిల్లా కోసం మంత్రి కూడా రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. మంత్రి రాజీనామా చేసి తాను బై ఎలక్షన్ల నుంచి తప్పుకుంటారని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేశారు. చట్టబద్ధమైన విధానాలు పాటించకుండా, గెజెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయకుండానే రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తొలగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇది రాయచోటి ప్రజలపై కూటమి ప్రభుత్వం చేసిన ఘోర అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచోటి జిల్లా సాధన కోసం పోరాటం ఆగదని, ప్రజల హక్కుల కోసం చివరి వరకు ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. కేంద్రంగా ఉన్న అన్నమయ్య జిల్లాను ఈరోజు 3 ముక్కలుగా చేసి, ఒక ముక్క తిరుపతికి, ఇంకోటి కడపకు, రాయచోటును తీసి మదనపల్లిలో కలిపి మదనపల్లెను ప్రత్యేకంగా ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడు అని చెప్పేదానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమీ దొరకదు. ఎన్నికల సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని రాయచోటి జిల్లాను ఇట్లే కొనసాగిస్తాం, అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తాం, రాయచోటిని జిల్లా కేంద్రంగానే పెడతామని చెప్పి ఎన్నికల్లో నాది మొదటి హామీ అని కూడా చెప్పడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమన్నా ఉందా? ఒక ముఖ్యమంత్రి ఇంత పైశాచికంగా ఆనందిస్తూ ఈ జిల్లాను ముక్కలు చేయడం చూస్తూ ఉంటే, ఇంతకంటే ఈరోజు కేవలం కక్ష సాధన. ఎందుకు చేశాడు ఈ కార్యక్రమం అర్థం కాదు. వెనకబడిన జిల్లాల్లో ఇది ఒక భాగం. అన్ని వెనకబడిన నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాలకు ప్రత్యేక సహాయం అందించాలా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మదనపల్లిలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి వాళ్ళను కూడా సంతృప్తి పరిచారు. ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతానికి ఏదో ఒక ప్రత్యేకతనిచ్చి ఆయన ఈ గౌరవాన్ని కాపాడుతూ వస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక కక్ష సాధింపు. ఎవరి మీద కక్ష సాధింపో తెలియదు. ఈరోజు స్థానిక నాయకులు ఉన్నారు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. వీళ్ళు చాలా చంద్రబాబు నాయుడుకు కుడిభుజం ఎడంభుజం లాంటి వ్యక్తులు. ఎందుకు ఆయన్ను కన్విన్స్ చేయలేకపోయినారో అర్థం కావడం లేదు. సవాళ్ళు విసురుతూనే ఉంటారు. రాజకీయాల్లో ఉండేవాళ్ళు సవాళ్ళు విసిరేది ఆనవాయితీగా మారిపోయింది. ఈ సవాళ్ళు విసురుడు కాదయ్యా, ఈరోజు రాజీనామా చేసి తిరిగి ప్రజల్లో మద్దతు సంపాదించండి మొగోళ్ళు అయితే. దీనిపైన ఈ జిల్లా కేంద్రం తీసేసిన దానిపైన కడప జిల్లా వ్యాప్తంగా కూడా మీకు దమ్ముంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్నికలకు పోదాం. పాత కడప జిల్లాకు అన్యాయం జరిగిందా లేదా? చిత్తూరు జిల్లాలో 3 కేంద్రాలు పెట్టుకున్నాం. ఈ జిల్లాలో 2 కేంద్రాలు ఉంటే అవి కూడా తీసేసినాం. అంటే ఇంతకంటే దారుణం ఉంటుందా? అందుకే చెప్తున్నా, మీరు సవాల్ కాదు. చంద్రబాబు నాయుడు గారు పాత కడప జిల్లాలో ఉన్న 11 స్థానాలకు అందరం రాజీనామా చేసాం. ఈ జిల్లాను బైఫర్కేట్ చేసిన దానికి కోర్టు. మరి ఈరోజు ప్రజలందరూ కోరుకుంటున్నారు జిల్లా కేంద్రం కొనసాగించాలని. నువ్వు చిత్తశుద్ధి ఉంటే, నీకు రాజకీయంగా కానీ రాయచోటి ప్రజలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నువ్వు మంత్రి పదవికి కాదు ఎమ్మెల్యేకి రాజీనామా చేయి. నేను మాటిస్తున్నా, ఇది యథాతథంగా జిల్లా కొనసాగిస్తే నేను రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలుగుతా. లేదు, నువ్వు రాజీనామా చేసి వస్తే నేను పోటీ చేయను. ఇంతకన్నా మీరు ఏం చెప్పాలి చెప్పండి. రాజకీయ
అజెండా లేదు. రేపు నూతన సంవత్సర వేడుకలు కూడా ఈ బాధతత్వ హృదయంతో 5 లక్షల మంది వాళ్ళ ఆవేదన వెలిపిస్తున్నారు కాబట్టి వేడుకలకు దూరంగా ఉందని నిర్ణయించినాం. ఈ రోజు మా వాళ్ళంతా ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాం, బంద్ పాటిస్తామంటే వద్దు, రేపు జనవరి 1 వ్యాపారస్తులు దెబ్బతింటారు. అటువంటి గుణం ఉన్నటువంటి వాళ్ళు. మాకు రాజకీయ అజెండా లేదు. కేవలం ఈ ప్రాంత యొక్క సెంటిమెంట్, ఈ ప్రాంత ప్రజలు కోరుకుండేది లేక అవకాశం వచ్చిన దాన్ని నిర్వీర్యం చేయొద్దు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎందుకు కక్ష? ఈరోజు ఎంత మనోవేదనకు గురవుతారో చెప్పండి. ప్రజలు ఏ రకంగా బాధపడుతున్నారు? అందరూ రోడ్డుపైకి రాలేకపోయిండొచ్చు, కానీ లోపల ఎంత మనోవేదన చెందుతున్నారు. తగిన సమయంలో గుణపాఠం చెప్తారు. నీకు ఒక మంచి అవకాశం,